యా రామ్మోహన్ రెడ్డి గారు అన్న కేటీఆర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఒకటి సరే విచారణకి వెళ్తారు, ప్రశ్నలు అడుగుతారు, అవన్నీ ఎలాగూ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ రెండు ప్రధానమైన వాదనలు ఏంటంటే 2-3 గంటల్లో అయిపోయే విచారణను సాగదీస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది అడ్వకేట్స్ని ఎందుకు అలౌ చేయరు అనేది. సరే ఇంకా కేటీఆర్ ఇప్పుడు నాకు తెలిసి అదే ఆరోపిస్తారు, ప్రభుత్వం కక్షపూరిత ధోరణి కోసమే పిలుస్తోంది, మా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అదే చెప్తారు. నన్ను చెప్పిన దానికన్నా పెద్ద కొత్తగా చెప్పడానికి ఏముంటుందని నేను అనుకోను. ఎస్ వాట్స్ యువర్ టేక్? ఒకటే అండి, విచారణ ఎట్లా చేయాలనేటటువంటి పోలీసు వాళ్ళకి మనం చెప్పేది కాదు. అండ్ విచారణ ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆడ ఉంటున్నటువంటి ఆల్రెడీ ఇతరులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు సాక్షుల లెక్క వీళ్ళని పిలుస్తున్నారు. సాక్షుల లెక్క పిలిచినప్పుడు మన నేరస్తుల లెక్క మిమ్మల్ని ట్రీట్ చేస్తలేరు కదా. సాక్షుల లెక్క పిలిచినప్పుడు, సాక్షుల లెక్క మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఉన్నట్టు వాస్తవాలు చెప్తేనే ఇబ్బంది ఏమన్నది. కానీ కాంట్రడిక్టరీగా కనిపించినాయి అనుకోండి, అసలు అక్కడ జరిగినటువంటి దానికి మెటీరియల్ ఎవిడెన్స్కి, వాళ్ళు చెప్పినటువంటి ఓరల్ ఎవిడెన్స్కి, కానీ ఇక్కడ మీరు చెప్పేటటువంటి అంశాలకి అసలు సంబంధమే లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రశ్నలు అనేటటువంటి పెంచుకుంటూ పోతూ ఉంటారు. అసలు విచారణనే ఒక లెక్కలేని దానిలాగా ఇదేదో టైంపాస్ విచారణలో కొట్టిపాడేస్తున్నారు కదా కేటీఆర్. తిరిగి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన విచారణకి ఆయన ఒక కన్సిడర్ చేస్తారనైతే నేను సార్, ఎవరెన్నన్నా కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కొంచెం పిరికితనం ఉంటుంది అనేది మనందరికి తెలుసు. ఎందుకు అని అంటే సాక్షి లెక్క పిలిచేటటువంటి కేసులో కూడా నువ్వు అడ్వకేట్లు నాకు కావాల్సిందే లేకపోతే లేదా నువ్వు భయపడుతున్నావు అని అంటే నువ్వు దాని లోటపీస్ కేసు అని మేకపోతే గాంభీర్యం మీడియా ముందుకు వచ్చేమో నీ మాటలు ఒక లెక్క ఉంటాయి. కానీ విచారణను ఎదుర్కొనేటటువంటి సమయంలో నాకు వకీలు కావాల్సిందే లేకపోతే నేను బతకలేను అనేటట్టుగా మీరు చేసేటటువంటిది ఏదైతుందో అది వాస్తవం. ఇందాక ఆయన అన్నారు మీకు రేవంత్ రెడ్డికి భయమా కేటీఆర్ హరీష్ అంటే లేకపోతే అలుసా అని. రేవంత్ రెడ్డి గారికి భయం అనేటటువంటిది ఏముంటుంది సార్? ఆయనకి ఏం భయం? వాళ్ళ అధికారంలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్లో ఉన్నప్పుడు కూడా తప్పుడు కేసులలో లోపటేస్తున్నా కూడా, బెడ్రూమ్లకేంచి పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోయినప్పటికీ కూడా, తీవ్రవాదులు వేసేటటువంటి జైల్లో మీరు వేసినప్పటికీ కూడా, బల్లుల మధ్యలో ఆయన బతుకుని చెదిమేద్దామనేటటువంటి కుట్రలు చేసినప్పటికీ కూడా తెగించి నిలబడి కలబడినోడు, తర్వాత అధికారంలోకి వచ్చినోడు. కానీ ఏ రోజు కూడా కక్షపూరితంగా వ్యవహరించినటువంటి వాడు కాదు. వ్యవహరించేటోడు అయితే వచ్చిన 3 నెలలనే మీ కుటుంబం సంగతే చూసేటోడు. అట్లా లేదు కాబట్టే భగవంతుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ధర్మం అనేటటువంటిది నడిచేది నడుస్తుంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలనేటటువంటి విషయాన్ని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టే పారదర్శకంగానే విచారణ జరగాలి. కాబట్టి జస్ట్ కుంభకోణము లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనే అంశంతో లోపటేయడం ఎంతసేపు? సరే కోర్టుకు పోతారు, ఫస్ట్ అరెస్ట్ చేసి లోపటేయడం అనేటటువంటి ఎంతసేపు? వాళ్ళు చేసిరు కదా గతంలో. కానీ నువ్వు చేసినటువంటి తప్పుని సర్వ సమాజానికి అంటే తెలంగాణ తీసుకెళ్లారు, ఎవరు ఎగరేసినటువంటి డ్రోన్ అసలు సంబంధం లేనటువంటిది. సెషన్స్ ఉంటే పార్లమెంట్ బీయింగ్ అని ఎంపీ అని పోనీయకుండా గేట్లు బంద్ చేసేసి హౌస్ అరెస్ట్లు చేసినటువంటిది ఒకటి కాదు అప్రజాస్వామ్యం. అసలు ఇక గన్ పార్క్ లాంటివి ఎత్తేసినటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి శుద్ధపూసులు లెక్క తెలంగాణ ప్రజల గురించి మేము పాటు పడుతున్నాం. నేను ఇంకోటి కూడా మాట్లాడుతున్నా, ప్రతిపక్షం నుండి నువ్వు అర్థవంతంగా నిజంగానే ఒక ఆరోపణ చేసినావు అంటే వేరే సంగతి. నేను బాలరాజు గారిని అడిగిన, టెండర్లు కుంభకోణము బొగ్గు అని ఏదేదో మాట్లాడేసేసిండు. ఏది కుంభకోణమో చెప్పని లైవ్లోనే అన్నా నేను. అది కూడా చర్చ జరగాలి కదా. గాలికి మనం మాట్లాడేసేసి ఒకటి గాలి గాలికే రద్దయిందా? ఏది బ్రాహ్మణ్ గారు గాలికే రద్దయిందా టెండర్లు? ఏది అది మేం చేస్తే మీడియా కథ మేము మాట్లాడితే మీరు చేసిర్రు, మీరు వెలిగేట్ చేస్తే మీరు రద్దు చేసిర్రు. ఏది లేకపోతే రద్దు చేస్తారు కాదు. మీ ఎవరికి వచ్చిందని చెప్పి టెండర్ చెప్పు. అరే ఏం ఎవరికి వచ్చిందని చెప్పి టెండర్ రద్దు గాలికి మాట్లాడితే ఇంకేం కాలేదు. టెండర్లు పిలిస్తే గారు ఇప్పుడు గాలికి మాట్లాడితే దీని టెండర్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేస్తారు? నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేస్తారు? ఇంకేమి కాలేదు.